కాన్స్టిట్యూషన్కి ఎవరు ఫ్రేమ్ చేశారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ ఫ్రేమ్ చేశారు. సో 1946లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పాటు చేసినప్పుడు 2026 80 వర్షాల తర్వాత కూడా ఈ కంట్రీలో ఏమేం అవసరం ఉంటుంది, ఏ రకంగా చట్టాలు ఉండాలి, ఏ రకంగా మనము ప్రతి వ్యక్తికి కాపాడుకోవాలి, ఏ రకంగా ఈక్వాలిటీ సమన్వయం ఇన్షోర్ చేయాలి అంటే ఆ దూరదృష్టి ఉన్నవాళ్ళు మహానుభావుడు మన బిఆర్ అంబేద్కర్ సార్ ఉన్నారు. కరెక్టే అన్నారు మన ఇప్పుడు చెప్పిన అడిషన్ కరెక్టే సార్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీరు చూస్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కొన్ని చాలా ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆర్టికల్ 14 రూల్ ఆఫ్ లా. సో రూల్ ఆఫ్ లా ప్రకారం ఈక్వాలిటీ బిఫోర్ లా, ఆల్ పర్సన్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా అని ఒక ప్రొవిజన్ ఉంది ఆర్టికల్ 14 ప్రకారం. బట్ అప్పుడు చూస్తే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అప్పుడు ఎగ్జిస్ట్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఆర్ ట్రైబ్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అప్పుడు ఉన్నాయి. సో అందుకే డాక్టర్ అంబేద్కర్ గారు స్పెషల్ ప్రొవిజన్స్ కూడా పెట్టారు. ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 17. సో రెండు ప్రొవిజన్స్ ఉన్నాయి. ఒకటి ఈక్వాలిటీ బిఫోర్ లా. సో ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే అందరికీ సమానంగా అందరూ ట్రీట్ చేయండి అని, లా షుడ్ ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ. బట్ సెకండ్ ప్రొవిజన్ ఇస్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటే అసమానత ఉంటే అది కూడా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండిపెండెన్స్ అప్పుడు కొన్ని వర్గాలు వాళ్ళు చాలా తక్కువగా లిటరేట్గా ఉన్నారు. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్పెషల్గా రిజర్వేషన్ ప్రొవిజన్స్ పెట్టారు. సో దట్ దే షుడ్ నాట్ బి డిసడ్వాంటేజ్డ్. సో చాలా విజనరీగా డాక్టర్ అంబేద్కర్ గారు తర్వాత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మిగతా మెంబర్స్ అప్పుడు కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేశారు. సో కాన్స్టిట్యూషన్లో చాలా ఎనేబులింగ్ ప్రొవిజన్స్ ఉన్నాయి. సో దేర్ ఆర్ 2 కైండ్స్ ఆఫ్ ప్రొవిజన్స్. ఒకటి పాజిటివ్ అఫర్మేటివ్ ప్రొవిజన్స్, సెకండ్ నెగటివ్ ప్రొవిజన్స్. ఇప్పుడు మీరు చూస్తే ఫండమెంటల్ రైట్స్ అంటే రైట్ ఆఫ్ ఈక్వాలిటీ, రైట్ ఆఫ్ రిలీజియస్ ఫ్రీడమ్ ఇవన్నీ ఉన్నాయి. సెకండ్ థింగ్ ఫండమెంటల్ డ్యూటీస్. సో ఫండమెంటల్ డ్యూటీస్లో రైట్ టు ఎడ్యుకేట్, తర్వాత రైట్ ఆఫ్ స్టేట్ టు ప్రొవైడ్ ఫుడ్ సెక్యూరిటీ, రైట్ ఆఫ్ స్టేట్ టు ప్రొవైడ్ గుడ్ లివింగ్ స్టాండర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత కాన్స్టిట్యూషన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో చూస్తే ఇంటర్ స్టేట్ ట్రేడ్, తర్వాత ఇప్పుడు చాలా ప్రొవిజన్స్ వాళ్ళు ఇచ్చారు. సో డాక్టర్ అంబేద్కర్ వాజ్ నాట్ జస్ట్ అ పొలిటికల్ ఫిలాసఫర్. డాక్టర్ అంబేద్కర్ వాజ్ అ పర్సన్ హూ వాజ్ అ స్కాలర్, అ జ్యూరిస్ట్, యాజ్ వెల్ యాజ్ హూ వాజ్ ద ఎకనామిక్ స్కాలర్. ఇప్పుడు సిఓ గారు చెప్పారు ఒకటే ప్రాబ్లం మాట్లాడతారు. అయితే పోయినసారి అన్న ఏంటంటే నాకు చిన్న ఉన్నప్పుడు తెలియదు, గగో ఎటు పోయినవురా అని ఆయన అడిగితే గటు పోయిన చూడు ఆయన ఉంటాడు గటు దిక్కు ఇట్లా చూపెడుతుంటాడు, ఆయన స్టాచ్యూ దగ్గర పోయినా అంటే మా నాయన అన్నాడు గటు దిక్కు చూపెట్టిన కాదురా అది దేశానికే దిక్కు చూపెట్టిన మహానుభావుడు అన్నాడు. అప్పుడు కూడా అందరు సపోర్ట్ కొట్టిండ్రు, ఇప్పుడు కూడా అందరు సపోర్ట్ కొడుతున్నారు, అది వాస్తవమే. కానీ దాని తర్వాత ఏమైంది, ఎందుకంటే నాకు తెలియదు ఆయన ఎవరో తెలియదు, గడు దిక్కు చూపెట్టని తెలుసు. దాని తర్వాత అది 15 ఏళ్ళు 14. దాని తర్వాత నేను కాలేజ్ ఇంటర్మీడియట్ అయిపోయింది, నాకు ఇంజనీరింగ్ కావాలి, ఇంజనీరింగ్ సీటు ఎక్కడ కావాలి, ఉస్మానియా యూనివర్సిటీలో. మంచి స్టూడెంట్నే, కానీ నాకు సీట్ దొరకలేదు. ఎందుకు దొరకలేదంటే అంబేద్కర్ వల్లనే నాకు దొరకలేదు. నా పేరు విశ్వేశ్వర్ రెడ్డి, అంతే తెలుసు నాకు. అంబేద్కర్ వల్లనే నాకు సీట్ దొరకలేదు. నాకే కాదు, ఎందుకు సామాజిక న్యాయం అని రిజర్వేషన్స్ పెట్టే, అందుకే నీకు సీట్ దొరకలేదు. ఇది నాకే కాదు, అందరూ రెడ్లకైనా లేకుంటే బ్రాహ్మణులకైనా అందరు ఓసీలకు అంబేద్కర్ అంతే తెలుసు, అంతకంటే ఎక్కువ తెలియదు. సామాజిక న్యాయం అన్నారు, రాజ్యాంగం రాసిండు, రాజ్యాంగంలో రిజర్వేషన్ పెట్టిండు, అందుకే మాకు సీట్లు దొరకలేదు. అంతకంటే ఎక్కువ మాకు తెలియదు. అది పోది. కానీ ఎంతోమంది ఎస్సీ మిత్రులకు కూడా దానికంటే ఎక్కువ తెలియదు. ఎంతోమంది ఎస్సీ మిత్రులకు కూడా అంబేద్కర్ ఎవరంటే రాజ్యాంగం రాసిండు, సామాజిక న్యాయం కొరకు రిజర్వేషన్స్ పెట్టిండు, ఓ దళిత నాయకుడు దళిత కొరకు చేసిండు. అది గొప్పతనం కాదు, అదే గొప్పతనం కాదు, అవసరం.
అది అవసరం, కానీ అది గొప్పతనం కాదు. ఒక రెడ్డి నాయకుడు రెడ్ల కొరకు చేస్తుంది గొప్పతనమా? ఒక గౌడ్ నాయకుడు గౌడ్ల కొరకు చేస్తే గొప్పతనమా? ఓ యాదవ నాయకుడు యాదవులకు చేస్తే, బీసీ నాయకుడు చేస్తే గొప్పతనమా? ఓ దళిత నాయకుడు దళితుల కొరకు చేస్తే గొప్పతనమా? అంబేద్కర్ గారు చేసింది ఆయన కులానికి కాదు, అంబేద్కర్ చేసింది దేశానికి కొరకు. ఎట్లా దేశానికి కొరకు అంటే అందరికీ లాభం అవుతుంది. ఇప్పుడు భీమ్రావ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు అర్పిస్తున్నాను. భారతదేశంలో సామాజిక మార్పులకు కారణమైన సంఘ సంస్కర్త జ్యోతి పూలే గారు, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ గారు, పేదల పక్షపాతి బాబు జగజీవన్ రామ్ గారు జన్మించింది ఏప్రిల్ నెలలో. స్వతంత్ర భారతదేశానికి తొలి న్యాయ శాఖ మంత్రిగా పనిచేసిన అంబేద్కర్ గారు సమాజాన్ని కదిలించాడు. సమాజంతో పాటు రాజ్యం కదిలింది. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో నిలిచాడు. దేశానికి స్వాతంత్రం వచ్చింది గాంధీ గారి వలన. అయితే స్వతంత్ర భారతదేశ సుపరిపాలన సజావుగా జరగడానికి, దేశ పౌరులు శాంతిపూర్వకంగా బతకడానికి అవసరమైన రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కల్పించిన చిన్న రాష్ట్రాల ఏర్పాటు అంశంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అంబేద్కర్ అనేది ఒక పేరు కాదు, అది ఈ దేశ ప్రజల జీవనరేఖ. దళిత బడుగు బలహీన వర్గాల జీవితాలకు వెలుగునిచ్చిన సూర్యుడు అంబేద్కర్ గారు. ఈరోజు దేశంలోనే అట్టడుగు వర్గాల విద్యా ఉద్యోగాలలో తమ వాటాను పొందుతూ రాజకీయ రంగాల్లో కీలకమైన పదవుల్లో ఉంటున్నారంటే దానికి కారణం అంబేద్కర్ గారు కల్పించిన రిజర్వేషన్లు. అణగారిన వర్గాల ప్రజల విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు అందిపుచ్చుకొని అభివృద్ధి పథంలో నడవడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు కారణం. విద్యార్థుల పుస్తకం, ఉద్యోగుల కలం, పేదల అన్నం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగ హక్కుల ద్వారా ఈరోజు దేశంలోని ప్రతి పౌరుడికి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సమానమైన అవకాశాలు అందుతున్నాయి. పూరి గుడిసెలో, గిరిజన గుడిలో పుట్టిన వారు కూడా దేశ అత్యున్నత పదవులు పొందుతున్నారు. అంటే దానికి కారణం, ఏకైక కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన రిజర్వేషన్లనే బ్రహ్మాస్త్రం. స్వతంత్రం వచ్చిన తర్వాత నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ నేతృత్వంలోనే దళితులకు పెద్ద ఎత్తున న్యాయం జరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ దేశంలోనే తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదర్ సంజయ్ దళిత బిడ్డ బట్టి విక్రమార్కని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా చేసింది ప్రజాప్రభుత్వం. ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే నేను ఈరోజు రాష్ట్రంలో అత్యున్నత పదవి ఆయన శాసనసభాపతి అయ్యాను. జీవనది ఎల్లప్పుడూ ఎలా ప్రవహిస్తుందో అలాగే అంబేద్కర్ గారి విజ్ఞానం శతాబ్దాల పాటు ఈ దేశ యువతను స్ఫూర్తినిస్తుంది. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్రం, సంక్షేమ కార్యక్రమాల అమలు అందరికీ అందాలి. అప్పుడే అంబేద్కర్ గారు కన్న కళలు నెరవేరుతాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనకు అనుగుణంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన రాష్ట్రంలో జరుగుతున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేశంలోనే మొదటిసారిగా నేను శాసనసభాపతి స్థానంలో ఉండగా తెలంగాణ ఎస్సీ వర్గీకరణ అమలు ప్రారంభించారు. దళిత, గిరిజన, బీసీ బిడ్డల వసతి పొందే సంక్షేమ హాస్టల్లో గతంలో ఎన్నడలేని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 200% కాస్మెటిక్ ఛార్జీలు, 40%